వెంకటపతేర్విష్ణు పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరులో వెలసిన అలమేలు మంగ పద్మావతీదేవి ఇక్కడికి ఏ విధంగా వచ్చింది? భక్తులందరినీ అనుగ్రహించటానికి ఏ కారణం, ఒక నెపం పెట్టుకుని తిరుచానూరులో చేరుకున్నది అనే అంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. వెంకటేశ్వరుడు పద్మావతితో, ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతీ దేవితో వివాహం అయిన తరువాత కూడా లక్ష్మీదేవికి దూరం అవడం వల్ల మనసు సంతోషం లేక బాధపడుతూ ఉంటే ఆ తాపం తీరాలి అని కోరుకుని తన మనసులో కలిగినటువంటి బాధని పద్మావతికి చెప్పి బయలుదేరి కొల్హాపురం వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి లక్ష్మీదేవి ఎక్కడ ఉందో తెలుసు. పద్మావతీదేవితో వివాహ సమయానికి లక్ష్మీదేవి ఉంటే బాగుండో అని అనుకున్నారు. అప్పుడు సూర్యుడు వెళ్ళి ఆమెకు చెప్పి తీసుకురావడం జరిగింది. లక్ష్మీదేవి ఉన్న స్థలం తెలుసు కనుక తాను అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఆ కొల్హాపుర వైభవాన్ని చూసి సంతోషించాడు. వర్ణించాం కదా ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి, ఎంత అద్భుతమైనటువంటి భవనాలు ఉన్నాయి అవన్నీ చెప్పుకుని. కానీ రోజు అక్కడ ఉంటున్నాడు, అక్కడ ఉన్న తీర్థాల్లో స్నానం చేస్తున్నాడు, మౌనంగా తపస్సు చేసుకుంటున్నాడు. అతడి కోరిక ఎక్కడా తీరినట్లేదు. కొల్హాపురానికి ఉన్న విశిష్టత ఏమిటి అంటే, శరీరం వదిలిన తర్వాత ముక్తిని ప్రసాదించటంతో పాటు శరీరంతో ఉండగానే లౌకికమైనటువంటి కోరికలు కూడా తీరుస్తుంది అని. ధర్మబద్ధమైనవి సుమా, అధర్మంగా ఉన్నవి కాదు. మరటువంటిది ఇతడు 10 సంవత్సరాలుగా రోజు అదే నగరంలో ఉన్నాడు, తీర్థాల్లో స్నానం చేస్తున్నాడు, అక్కడ వెలిసి ఉన్నటువంటి ఇతర దేవతలను కూడా సేవించుకుంటూ ఉన్నాడు, జగన్మాత ఎదుటి నిలబడుతూ ఉన్నాడు. ఏదో అర్థిస్తున్నట్టుగా కనపడతాడు, ఏది అర్థించినట్టు ఉండదు. అతడు కోరిక తీరలేదని మాత్రం అందరికీ తెలుస్తూ ఉంది. భక్తులందరూ అనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి చేతులు జోడించి నమస్కరించి మనస్ఫూర్తిగా తమ మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పుకుంటే తీరకపోవడం అన్నది లేదు. ఇతడేమిటి 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాడు, ఇతడు కోరిక తీరలేదా? పోనీ కోరిక తీరకుండా ఉన్నటువంటి మహాయోగి సన్యాసి ఏమన్నా కోరికలే లేకుండా ఉన్నటువంటి యోగి సన్యాసి కాడు కదా. కానీ ఇతడు కోరిక తీరటం లేదు ఏమా అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఈ విధంగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. 11వ సంవత్సరం ప్రారంభమైంది. అప్పుడు ఈయనకు ఒక అశరీరవాణి వినపడింది. పైగా అది శుక్రవారం. ఏమని, నువ్వు ఎంతకాలం ఉన్నా ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహించదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లక్ష్మి రజోగుణ ప్రధానంగా ఉంది. నీ నుండి వైకుంఠాన్ని విడిచిపెట్టి అలిగి వెళ్ళిపోయిన లక్ష్మి సత్వగుణ ప్రధానమైనది. అంటే విష్ణువు సత్వగుణం కలిగినటువంటి వాడు. సత్వరజస్తమో గుణాల్లో రజోగుణం బ్రహ్మగారిది, తమోగుణం రుద్రుడిది, సత్వగుణం అంటే ఈ రెండింటిని సమన్వయం చేసేటటువంటి, సమానంగా ఉంచేటటువంటి లక్షణం కలిగినటువంటిది విష్ణువుది సత్వగుణం. కనుక లక్ష్మీదేవి కూడా సత్వగుణ ప్రధానంగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఆవిడలో రజోగుణం కనపడుతోంది. అటువంటి రజోగుణ ప్రధానమైనటువంటి లక్ష్మి
నీ హృదయంలో చోటు చేసుకోవడం కష్టం. కొల్హాసురుణ్ణి వధించిన తర్వాత కూడా అదే ఉగ్ర రూపంతో ఉంది కొల్హాపురంలో ఈవిడ. రూపం ఇక్కడ ఉంది కానీ వాస్తవానికి ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఆవిడ ఎప్పుడో కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయింది. ఇక్కడ అర్చామూర్తిగా ఉండి భక్తులందరి చేత నమస్కారాలు చేయించుకుంటూ వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఇక్కడ రూపం ఉన్నా అసలు మాత్రం ఆవిడ కపిల మహర్షి దగ్గర ఉంది. ఈ గుణంతో, ఈ రజోగుణంతో కలియుగాంతం వరకు ఇక్కడ ఉంటుంది. పైగా తమోగుణ సంపన్నమైనటువంటి భృగు మహర్షి యొక్క పాదతాడనం చేత నీ గుండెలు లక్ష్మీదేవి ఉండేటటువంటి తన స్థానం ఏదైతే ఉందో అది దోషపూరితమైందని ఆవిడ భావిస్తోంది. అందువల్ల నీ మీద అలిగింది. లక్ష్మీదేవి కూడా అలకలు బాగానే ఉంటాయండి. రాధే అనుకుంటాం కానీ అప్పుడప్పుడు లక్ష్మి కూడా అలుగుతుంది. కనుక అలుక వహించింది నీ మీద. అలుక అంటే కొంచెం బతిమాలితే తీరే కోపికని అలక అంటాం. ఎంత బతిమాలినా ఏం చేసినా నేను ఇంతే అనేటటువంటిది అలక కాదు. అది నిజమైనటువంటి కోపం లేకపోతే క్రోధం అవుతాయి. ఏ మహాలక్ష్మి నీ నుండి దూరమైందో అదే రూపంతో మళ్ళీ నిన్ను చేరుకోవడం చాలా కష్టం. అందువల్ల నీ హృదయంలో సత్వగుణ సంపన్నుడమైనటువంటి నీ హృదయంలో సత్వగుణ ప్రధానమైనటువంటి శక్తి ఉండాలి. ఆ శక్తితోనే కదా నువ్వు సృష్టి అంతా చేస్తూ ఉండేది. నువ్వంటే ఇక్కడ బ్రహ్మగారు అనుకోండి, చేస్తూ ఉండేది. పైగా వచ్చేటప్పుడు ఒక మనిషి యొక్క పాద తాడనంతో, ఋషి అనుకోండి, పాద తాడనంతో కలుషితమైనటువంటి నీ హృదయ స్థానాన్ని నే చేరుకోను, నీ హృదయాన్ని నే స్పృశించనంటే స్పృశించను అని చెప్పింది కదా. అందువల్ల అదే రూపంతో మళ్ళీ నీ దగ్గరికి రావడం జరిగేటటువంటి పని కాదు. ఇక్కడ ఉండను అని చెప్పి కొల్హాపురంలో మాయమైపోయి పాతాళ లోకం చేరుకుంది. ఇక్కడ లేదు ఆవిడ. నీవు అక్కడికి వెళ్ళినా ఆవిడ దర్శనం నీకు అవుతుందని నమ్మకం లేదు. ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం నీకు లభ్యం కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటంటే ఇక్కడి నుంచి అలా కొంత దూరం వెళ్ళినట్టయితే కృష్ణవేణి నది వస్తుంది. ఆ కృష్ణవేణి నదికి కొన్ని యోజనాల దూరంలో సువర్ణముఖి నది ఉంటుంది. దానికి ఉత్తర ప్రాంతం మునుల చేత పరమ పావనమైన ఆశ్రమము, ఎంతమంది వచ్చినా ఉండడానికి అనుకూలంగా ఉండే రూపొందించబడి ఉంది ఒక ఆశ్రమం. అట్లాంటి పవిత్రమైన ఆశ్రమ సమీపంలో నీ కుంతాయుధంతో ఒక సరోవరాన్ని నిర్మించు. కుంతం అంటే బల్లెంలాగా ఉంటుందండి, కింద పట్టుకోవడానికి ఉంటుంది, తర్వాత దానికి పైన ఇట్లా విశాలంగా ఉండేటటువంటిది. నువ్వు అక్కడికి వెళ్ళి సొంతంగా నీ చేతులతో తవ్వి ఒక చెరువుని ఏర్పాటు చేయి. దాంట్లో నిరంతర నియమనిష్టలతో మహాలక్ష్మి మంత్రంతో సాధన చేసినట్టయితే నీ తపస్సు ఫలిస్తుంది. అక్కడ ఎన్నాళ్ళు చెయ్యాలి? నువ్వు నీ కుంతాయుధంతో ఒక చెరువు తవ్వుతావు. ఆ చెరువులో పైనుండి దేవలోకం నుండి బంగారు తామర పూలను తెచ్చి ప్రతిష్ఠ చేయి. అవి బాగా పుష్పించాలి, పద్మవనంలాగా తయారవ్వాలి. అప్పుడు నియమనిష్టలతో ఆ లక్ష్మీదేవిని అనుగ్రహించమని కోరుకోవాలి, ప్రార్థించాలి. ఇక్కడ కొల్హాపురంలో అమ్మవారు కొంత ఉగ్రరూపం, కానీ అక్కడ ఉన్నటువంటిది, నీ దగ్గరికి రాబోతూ ఉన్నటువంటిది పరమ శాంతి స్వరూపం, చందనంలాగా చల్లగా ఉంటుంది. వచ్చి నీ హృదయ స్థానాన్ని అలంకరిస్తుంది. పరమశాంతంగా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. పైకి హృదయ స్థానంలో ఉండడం కాదు, నేను వివాహం చేసుకుంటేనే కదా జరిగేది. కనుక భక్తుల పాలిటి కొంగు బంగారమై, భక్తులు ఏం కోరుకుంటే అది ఎంత కొంగు బంగారం అంటే బట్టలో కట్టుకున్న బంగారం లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. కనీసం లోపలికి వెళ్ళి తేవాల్సిన పని కూడా లేదు. మనకు అందుబాటులో ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటూ, కావాలంటే ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని మనం వినియోగపరచుకోవచ్చు. కోరిన వరాల రాయుడైనటువంటి వెంకటనాయక, కలో వెంకటనాయక అన్న బిరుదుతో ప్రసిద్ధిని పొందగలవు. ఈయన ఇప్పుడు చెప్పాడు ఎప్పుడు ప్రసిద్ధి రావాలో, అంతకుముందు లేదు. ఈ అశరీరవాణి చెప్పింది ఈ మాటలన్నీ. అశరీరవాణి మాటలు విన్న తర్వాత
వెంకటేశ్వరుడు చాలా దిగ్భ్రమకి లోనయ్యాడు. అప్పటికి ఇంకా శ్రీనివాసుడు కాలేదు ఆయన, అందువల్ల వెంకటేశ్వరుడు అనే అనాలి. ఇంత ఇదిగా తపస్సు చేస్తే అమ్మవారి దర్శనంగాని అనుగ్రహంగాని లభించలేదు. కాకపోతే ఒక ఆశాజనకమైన మాట వినపడింది, శుభప్రదమైన వాక్కు వినపడింది. నువ్వు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి అక్కడ మునులు ఉండేటటువంటి చోట బల్లెంతో ఒక చెరువును తవ్వి దేవలోకం నుంచి బంగారు తామర పూలు తెచ్చి అందులో వేసి అక్కడ జపం చేయి, నీకు లక్ష్మి అనుగ్రహిస్తుంది అని చెప్పాడు. అమ్మా ఇవాళ కాకపోతే కొన్నాళ్ళకన్నా అనుగ్రహిస్తుంది. ఆనందం కలిగింది. లక్ష్మీదేవిని తన కళ్ళారా చూడలేదు. చూడకపోవడం ఏమిటి? లోపలికి వెళ్ళాడు, నగరంలో ప్రవేశించాడు, నగరం అంతా తిరిగాడు, గర్భగుడిలో కూడా వెళ్ళాడు, కానీ ఆవిడ తనని చూసినట్లేదు. ఎప్పుడూ కూడా దేవుణ్ణి నే చూశాను అన్నదానికన్నా దైవం యొక్క చూపు నా మీద పడిందా అన్నది కదా ప్రధానం. నేను ఎంతసేపు ఇట్లా గుడ్లు అప్పగించి చూస్తే ఏం లాభం? భగవంతుడి చూపు మన మీద పడటంలో ప్రాధాన్యం. అక్కడక్కడే తిరుగుతున్నాడు అంటే అమ్మవారి యొక్క అసలు స్వరూపాన్ని సరిగ్గా దర్శించుకున్నాడో లేదో చెప్పలేము. అలా ఉంటే చివరికి ఏమనుకున్నాడు? అనుగ్రహం కలగలేదు, కానీ ఇటువంటి దివ్యమైన క్షేత్రంలో 10 సంవత్సరాలు గడిపే అదృష్టం లభించింది. ఎప్పుడూ కూడా దర్శనంతో పాటుగా ఏ దివ్యక్షేత్రానికి వెడతామో అక్కడ కొంతకాలం ఉండాలి. ఉన్నప్పుడు ఆ క్షేత్రం తాలూకు మన ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే పాజిటివ్ వైబ్స్ అంటాం, అంటే సానుకూల ప్రతిస్పందనలు. ఏవైతే మనం కావాలని కోరుకుంటామో అటువంటివన్నీ మనకి చక్కగా లభిస్తాయి. అవి లభించడం జరుగుతుంది. కనుక 10 ఏళ్ళు ఇక్కడున్నా అంతే. ఆవిడని నేను చూశానో, ఆవిడ చూపు నా మీద పడిందో అదేమీ లేదు. కాశీ కన్నా మహిమాన్వితమై సర్వదేవతలకు నిలయమైనటువంటిదని కదా చెప్పారు. ఇందులో ఎంతో ఆవిడ అనుగ్రహం మాటటుంచి మహర్షులు ఎంతో మందినో చూడడం కుదిరింది. ఎందుకంటే పవిత్రమైన స్థలం ఉందంటే మహర్షులు తప్పనిసరిగా స్థలాలను దర్శించుకుంటూ ఉంటారు. చాతుర్మాస దీక్షలు లాంటివి ఏమైనా ఉంటే అటువంటి చోట గడుపుకుంటూ ఉంటారు, కదలకుండా ఉండాల్సినటువంటి చోట. ఇది నీ చేసిన 10 ఏళ్ళు చేసినటువంటి శ్రమకి ఫలితం ఏమిటంటే నాకు ఆశావహమైనటువంటి మాట వినపడింది. ఎందరినో దేవతల్ని కళ్ళారా చూశాను, కొంతమంది మాత్రమే జ్ఞప్తికి రావడం ఉంటుందని అనుకుని రకరకాలుగా వాళ్ళను తలుచుకుంటూ మొత్తానికి తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్నాడు. తిరుగు ప్రయాణం ఎక్కడికి? మళ్ళీ కొల్హాపురం నుండి తాను ఉండేటటువంటి ఎక్కడైతే చెరువు తవ్వి బంగారు తామర పూలు విత్తనాలు అందులో ఇవ్వమని చెప్పారో అక్కడికి, అంటే తిరుచానూరు ఏదైతే ఉందో అది. అక్కడ అనేక మంది ఋషులు, శుకుడు మొదలైనటువంటి ఋషులందరూ తపస్సు చేస్తూ ఉంటారు. అక్కడికి తిరిగి వెళ్ళడానికి బయలుదేరాడు. బయలుదేరుతూ ఆ క్షేత్రాన్ని, కొల్హాపురు క్షేత్రానికి నమస్కారం చేసుకున్నాడు. మనం ఎక్కడికన్నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూడ్డానికి తాపత్రయపడతాం, తప్పేం లేదు. కానీ ఆ దేవుడు ఉన్నటువంటి ఆ ప్రదేశం కానీ ఆ వాతావరణం కానీ ఎంత పవిత్రమై ఉంటాయి. ఒకవేళ అవి కాకపోయినా అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం మరింతగా పవిత్రీకరించబడి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల క్షేత్రాన్ని కూడా నమస్కారం చేసుకోవడం మన సంప్రదాయం. కనుక ఆ నగరానికి, కొల్హాపుర పట్టణానికి నమస్కారం చేస్తూ అనుకుంటాను, నీ అనుగ్రహం కోసం, నీ రాక కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాను. లోక కళ్యాణం సిద్ధించటం కోసం, కలియుగంలోని భక్తుల సంరక్షణ కోసం నా ప్రార్థన మన్నించి నన్ను అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరు ప్రార్థిస్తున్నాడు? ఆ నగర అధిదేవత. ఎవరు ఆ నగర అధిదేవత? సాక్షాత్తు అమ్మవారి. కనుక కరవీరపురాధీశ్వరి అయిన శ్రీ మహాలక్ష్మిని వర్ణిస్తూ ఆ జపంలో, తపస్సులో అంతర్భాగంగా అనేకం వస్తూ వచ్చాయి. అక్కడి నుంచి బయలుదేరి తాను తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళి బయలుదేరాడు ఈయన? తపస్సుకి ఎక్కడికి బయలుదేరాడు? బయలుదేరిందేమో కొల్హాపురంలో. తాను చేరుకోదలుచుకుంది సుఖాదులందరూ ఉండి
అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి బయలుదేరాడు. సుఖాదుడు అంటే సుకుడు, సౌనకుడు, సుజాతుడు మొదలైనటువంటి వాడు అక్కడికి చేరుకున్నాడు. చెప్పినట్టుగా సరైన ఫలితం రావాలంటే ఎవరినన్నా అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నామా అన్నది ముఖ్యం. వెంకటేశ్వరుడు కొల్హాపురం నుంచి ఆ అమ్మవారిని అలా ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. అదే ఇప్పుడు అనుకుంటాం కదా, ఒక క్షేత్రానికి వెళితే వెళ్ళగానే నగరానికి నమస్కారం చేయాలి, బయలుదేరి తిరిగి వచ్చేప్పుడు ఆ నగరానికి నమస్కారం చేయాలి. ఒక మహానుభావుడు, ఒక అద్భుతమైనటువంటి దేవతామూర్తికి నిలయమైనటువంటి నగరం కూడా అంత పవిత్రమైంది కనుక ఆ నగరానికి కూడా నమస్కారం చేసుకుని తిరుమల వచ్చేసాడు. తిరుమలకి రాలేదు, తిరుపతి ప్రాంతానికి వచ్చాడు. అరణ్యాలు ఉన్నాయి కదా అక్కడ, తిరుపతి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ మహర్షులందరూ తపస్సు చేసేటటువంటి ప్రాంతం ఏది ఉందో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తాను తపస్సు చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎవ్వరికీ కూడా తన ఆచూకీ తెలియనీలా. ఎందుకంటే అక్కడికి ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి ఉన్న స్థలం దగ్గర, తెలిస్తే తన తపోదీక్ష భంగం అవుతుంది. అందుకని అక్కడికి జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా చేసి స్వామి పుష్కరుడిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకుని సువర్ణముఖి నది ఉత్తర తీరంలో ఉన్న సుఖ మహర్షి ఆశ్రమ సమీపానికి చేరుకున్నాడు. ఆ సుకనూరే, సుకుడు ఉన్నటువంటి ప్రాంతమే సుకనూరు. అదే తర్వాత మనకి తిరుచానూరు అయింది. శ్రీ సుకనూరు. శ్రీ అంటే తమిళంలో తిరు అని వస్తుంది, తిరు. ఈ సుకనూరు చానూరు అయింది, తిరుచానూరు అయింది. సరే, దీనికి ఇంకొక అర్థం కూడా చెప్తారు, అది మరో సందర్భంలో చెప్పుకుందాం. ఈ తిరుచానూరు అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది అన్నది. అక్కడ సుఖమహర్షి ఆశ్రమ సమీపానికి వెళ్ళాడు. అనేక వృక్షాలతో చాలా అందంగా, ప్రకాశమానంగా, అందంగా, చూడముచ్చటగా ఉన్నటువంటి చోట తన కుంత ఆయుధంతో చెరువు తవ్వాడు. అంటే ఇంకేది వాడకూడదు, అదే ఆయుధం, ఆ ఆయుధంతోనే తవ్వాలి. దాంతోనే చెరువును తవ్వి చాలా పెద్ద చెరువు తయారు చేసిన తర్వాత గరుత్మంతుడు పిలిచి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుని అనుమతితో దేవలోకంలో నుండి స్వర్ణ కమలాలను తెచ్చి పెట్టమన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ దేవలోకానికి వెళితే అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. అందుకని గరుత్మంతుడికి చెప్పాడు ఆ పని. పైగా చెప్పా పెట్టకుండా తెమ్మని చెప్పాల. ఇంద్రుడికి చెప్పు, ఏదైనా సరే వస్తువు ఒకళ్ళ తగ్గించి తీసుకుంటూ ఉంటే వాళ్ళకి చెప్పి తీసుకోవాలి. మనవాళ్లే కదా అనుకుంటే ఏమవుతుంది? మనవాళ్లే అని కనుక తెచ్చుకుంటే దొంగతనం చేసిన ఫలితం వస్తుంది. చెప్పి తెచ్చుకుంటే దొంగతనం చేసినట్టు అవ్వదు. అక్కడే ఉండి ఒట్టి పాలు మాత్రమే తాగుతూ తపస్సు చేశాడు. పద్మసరోవరంలో తాను తెచ్చి వాటిని పెట్టాడు కదా, వాటిని గరుత్మంతుడి చేత తెప్పించి బంగారు పద్మాలు పెట్టించాడు కదా, అందులో ఉన్నటువంటి దాంట్లో పాతుకుపోయిన దాని నుంచి, వాటి నుంచి వచ్చేటటువంటి పూలు ఉన్నాయే, బంగారు కమల, స్వర్ణ కమలాలు, వాటిని తటాకంలో నాటించి అవి ఎప్పుడు వికసించి ఉంటాయి గనక ఎప్పుడు కావాలంటే అప్పుడు తెస్తారు. ఎప్పుడు వికసించి ఎట్లా ఉంటాయి అంటే, ఇక్కడే ఈ శ్రీసుకనూరులో మహాలక్ష్మీదేవిని పిలుచుకుని రావడానికి పంపినటువంటి సూర్యుడి యొక్క దేవాలయం కూడా మనకు ఉంటుంది, సూర్యనారాయణుడి దేవాలయం. ఆ సూర్యుడి దేవాలయం అక్కడ ఉండడం వల్ల సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలన్నీ ఈ పద్మసరోవరం వైపుకే ఉంటాయి. దానివల్ల ఎప్పుడు కూడా వికసించి ఉంటాయి పద్మసరోవరంలో పుష్పాలు. ఎట్లాగో అక్కడ సూర్య భగవానుడు ఉన్నాడు కదా, ఆయన కిరణాలు ఇక్కడ పడేటట్టుగా పెట్టాడు కనుక ఎప్పుడు ఆ పూలు వికాసం చెందే ఉంటాయి. అక్కడ ఉండి ఆ విధంగా చేసిన తర్వాత 12 సంవత్సరాల పాటు ఓంకార సహితంగా మహాలక్ష్మి మంత్రాన్ని బీజాక్షర సహితంగా సంప్రదాయబద్ధంగా జపం చేస్తూ తపస్సు చేశాడు. ఇక్కడ ప్రతి చిన్నది వివరం మనకు కనపడుతోంది. సంప్రదాయబద్ధంగా అంటే అక్కడ పెట్టినటువంటి మొక్కలు పెట్టడం తగ్గించి సంప్రదాయబద్ధంగానే ఉన్నాయి. పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఈ సాధన అశరీరవాణ్ణి ఎన్నాళ్ళు చేయాలని చెప్పింది? 12 సంవత్సరాలు. కనుక 12 సంవత్సరాలు ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఇంద్రుడు కూడా భయపడ్డాడు.
ఈ తపస్సు ఏమిటి, ఎవరిట్లా చేస్తున్నారు, ఇదంతా చూసి మొత్తానికి తపస్సు భంగం చేయడానికి అప్సరసల్ని పంపించాడు. ఆయనకున్న ఏకైక ఆయుధం వాళ్లేగా. చివరికి అప్సరసలు వెంకటేశ్వరుడు చేస్తున్న తపస్సు చూసి ఆయనని తాము లొంగదీసుకోలేకపోతున్నాము అని భయపడి వెళ్ళిపోయాడు. అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళకి కూడా లొంగకుండా పంపించాడంటే ఎంతటి ఘనమైనటువంటి తపస్సు చేశాడో అర్థం చేసుకోండి. ఆ విధంగా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఎవరో చక్రవర్తి ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడని ఈయనకు అనుమానం. కొంతమందికి ఉంటారు కదా. దేవేంద్రుడు కూడా భయపడిపోయాడు. ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడేమో అని సందేహించాడు. అంత తీవ్రంగా ఈయన తపస్సు చేశాడు. ఇటువంటి తపస్సు చేస్తేనే ఎవరైనా మంచి జీవిత భాగస్వామి దొరుకుతారండి. మరి ఆ తపస్సు ఎలా ఫలించింది, తపస్సు ఫలితం ఎలా ఉంది, దీనికి తిరుచానూరు అనేటటువంటి పేరు, శ్రీ సుకనూరు అనేటటువంటి పేరు ఎలా వచ్చింది, అక్కడ ఆ పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించింది అనే అంశాలని రాబోయే భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సర్వం శ్రీ పద్మావతి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.